లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి స్టూడియో యువ వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన త్రిబులర్ ప్రపంచవ్యాప్తంగా గొప్ప ప్రశంసలు అందుకోవడమే కాక బాక్స్ ఆఫీస్ వద్ద అసాధారణ విజయం కూడా అందుకుంది. మరి ఈ సినిమా దాదాపుగా 1200 కోట్లు వసూలు చేసింది. అలాంటి గొప్ప విజయం తర్వాత సహజంగానే ఈ క్రేజ్ ను ఎన్కాష్ చేసుకోవడానికి సీక్వెల్ తీయడం తెలివైన ఆలోచన. కానీ జక్కన్న ఇతర కమిట్మెంట్స్ కారణంగా అప్పటికి సీక్వెల్ ఆలోచనలకు కామ పెట్టారు. కానీ ఆయన మైండ్ లో త్రిబులర్ 2 బెల్స్ మోగుతూనే ఉన్నాయి. త్రిబులర్ సీక్వెల్ తెరకెక్కించేందుకు ఆస్కారం ఉందని అతడు అన్నారు. కథపై పని జరుగుతోందని కూడా హింట్ ఇచ్చారు. ఒక సందర్భంలో రచయిత విజేంద్ర ప్రసాద్ సైతం సీక్వెల్ ఉంటుందని హింట్ కూడా ఇచ్చారు. అందుకే ఇప్పుడు లండన్ రాయల్ ఆల్బర్ట్స్ లో త్రిబులర్ ప్రీమియర్ సందర్భంగా రాజమౌళి ప్రకటన సర్వత్రా ఉత్కంఠ అయితే నెలకొంది. చిత్ర బృందంలో కీలక సభ్యులు లండన్ లో జరిగిన ప్రత్యేక ప్రదర్శనకు హాజరు కాగా అభిమానుల సందడి నడుమ షో అయితే కొనసాగింది. అక్కడ లైవ్ ఆర్కెస్ట్రాతో సినిమాను ప్రదర్శించారు. థియేటర్ అభిమానులతో నిండిపోయింది. ప్రివ్యూ తర్వాత రామ్ చరణ్, ఎన్టీఆర్, దర్శకధీరుడు రాజమౌళితో కలిసి పరాచకలాడిన వీడియోలు కూడా వైరల్ అయ్యాయి. ఆ ముగ్గురు కలిసి కెమెరాలకు సరదాగా ఫోజులు ఇచ్చారు. కానీ ఆ క్షణంలో ఉపాసన కామినేని కొణిదెల ఒక వీడియో రికార్డ్ చేసి అందరి మనసులోని ప్రశ్నను రాజమౌళిని అడిగారు. రాజమౌళి, మీరిప్పుడు త్రిబులర్ 2 చేస్తున్నారా అని ప్రశ్నించారు. ఈ సరదా ప్రశ్న అందరినీ నవ్వించింది. రాజమౌళి ఫన్నీగా స్పందించారు, కానీ స్పష్టమైన సమాధానం అయితే ఇవ్వలేదు. ప్రస్తుతానికి త్రిబులర్ సీక్వెల్ ఉందనే అభిమానులు అయితే భావిస్తున్నారు. చరణ్ ఈ వీడియోను ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసి త్రిబులర్ ఫర్ ఎవర్ అనే క్యాప్షన్ కూడా ఇచ్చారు. గతంలో చికాగోలో జరిగిన ఒక కార్యక్రమంలో రాజమౌళి మాట్లాడుతూ, నా తండ్రి గారితో త్రిబులర్ సీక్వెల్ గురించి కొంత చర్చ జరిగింది. ఆయన కథపై పని చేస్తున్నారు అని అన్నారు. మార్చి 2022లో విడుదలైన త్రిబులర్ సినిమా భారీ విజయాన్ని అయితే సాధించింది. సీక్వెల్ గురించి ఇంకా స్పష్టమైన ప్రకటన అయితే లేదు. అయినా దానికోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.